పాడి పరిశ్రమలో మంచి లాభాలు సాధించాలంటే కేవలం మంచి గేదె జాతులను ఎంచుకోవడం మాత్రమే కాదు, వాటి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలిసి ఉండాలి. అప్పుడే మనం మంచి లాభాలను పొందగలం. గేదెకు మనం ఇచ్చే పోషకాహారం మీదే పాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. అలాంటి సమయంలో వీటిని సరిగ్గా మేపకపోతే పాల దిగుబడి తగ్గిపోవడమే కాకుండా గేదెల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే గేదెల పాల దిగుబడికి ధీటుగా వాటిని మేపాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని ఛాలెంజింగ్ ఫీడింగ్ అంటారు. అయితే దానా తొట్టి లోపల 0.75 మీటర్ల స్థలం దానా వేయడానికి వదిలేయాలి. షెడ్ లోపలి నేలను సిమెంట్ కాంక్రీట్ చేయించి గాడులు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో గేదెలు జారవు. గేదె దూడల సంరక్షణ గేదె గర్భంతో ఉన్నప్పటి నుంచే మొదలు కావాలి. అంటే చూడి గేదెలను బాగా మేపినట్లయితే అవి ఆరోగ్యవంతంగా తయారవుతాయి. అలాగే కడుపులో ఉన్న దూడలను బలంగా పెంచుతాయి. దూడ పుట్టిన అరగంట లోపు దూడకు జున్ను పాలు తాగించాలి. అలా చేయడం వలన దూడకు శక్తితో పాటు యాంటీబయాటిక్స్ అందుతాయి. దూడను మంచిగా పెంచితే అది ఎంతో విలువైన పాడి పశువుగా మారుతుంది. గేదెల పెంపకం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.